హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలుగు గ్రామంలో టాపిక్ వచ్చేసరికి తెలంగాణ పదజాలం గురించి అండి. తెలంగాణ పదజాలంలో ఇప్పటికే 60 వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసరికి 61 ఉన్నది 61దండి. 61 వచ్చేసరికి ఏంటండి, ఉసురు. ఉసురు అంటే కలకల, ప్రాణము, జీవము అని అర్థము. ఉసురు అంటే కలకల, ప్రాణము, జీవము అని అర్థం. అంటే కొంతమంది బాధలో ఉన్నప్పుడు తిడతారండి, నువ్వు నా ఉసురు పోసుకుంటావు, నా కలకల నీకు తగులుతుంది అని చెప్పేసి ఉసురు అని తిడతారు. అంటే వాళ్ళ యొక్క కలకల, వాళ్ళ యొక్క బాధను అట్లా వ్యక్తం చేస్తారండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి సోర్వా. సోర్వా అంటే రసము. చికెన్ రసంని చికెన్ సోర్వా, మటన్ సోర్వా అని పిలుస్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి అండి గోండు అంటే జిగురు. గోండు అంటే ఏంటండి, జిగురు. ఏంటి, జిగురు. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటండి, సొక్కము అంటే మేలిమి, మంచి, నిజాయితీ. మంచిది, నిజాయితీ కూర్చుకున్న దాన్ని ఏమని పిలుస్తారు, సొక్కంతో పోల్చడం జరుగుతుంది తెలంగాణలో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బయానా, ముందు ఇచ్చే డబ్బులు. ముందు ఇచ్చే డబ్బులు. ఎవరైనా ల్యాండ్ తీసుకుంటారు కదండి, అయితే ఈ పొలం నేనే తీసుకుంటాను కంపల్సరీ అని చెప్పేసి ముందుగా కొంచెం డబ్బులు అనేది అమ్మిన వ్యక్తికి ఇస్తారండి. అలా ఇచ్చేయడాన్ని ఏమంటారు, బయానా. నేను బయానా ఇచ్చిన కదా అని చెప్పేసి మాట్లాడతారు అన్నట్టు. ఓకేనా, అది బయానా. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఏంటండి, యారాలు. యారాలు అంటే తోడికోడలు. ఒక ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు కదండి, అన్నదమ్ములు. ఆ అన్నదమ్ములకు వచ్చిన వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరిని ఒకరికొకరు తోడికోడలు అంటే యారాలు అని పిలుస్తారు. నెక్స్ట్ సెవెంత్ వచ్చేసరికి ఎల్లంకిల అంటే వెల్లకిల. వెల్లకిల పడుకోవడాన్ని ఎల్లంకిల అని పిలుస్తారు. ఎయిత్ వచ్చేసరికి తప్పు. మూత అంటే మూత, ప్లేటుని దీన్ని నేను మూత పెట్టు అనకుండా బిందె పైన తప్పుకు పెట్టేసి, బిందె పైన తప్పుకు పెట్టేసి అని మాట్లాడతారు. నెక్స్ట్ కమతం అంటే విస్తీర్ణం. విస్తీర్ణాన్ని కమతాల్లో కొలుస్తారు. లాస్ట్ వన్ తైబంది అంటే రెండో పంట. తైబంది అంటే రెండో పంట. ఓకేనా, ఇదండి మన తెలంగాణ పదజాలంలోని మీనింగ్స్. ఓకే, థ్యాంక్ యూ.